Our address, Apostle DDS Manohar Raj, Agency Missionary, AP, India. Gospel Traveler DDS. యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షించాలని మనవి చేస్తున్నారు. అవర్ యూట్యూబ్ ఛానల్ గాస్పల్ ట్రావెలర్ DDS. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు నామమున మీ అందరికీ నా శుభవందనములు. దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేద్దాము. 104వ కీర్తన భాగము 10వ వచనం నుంచి, ఆయన కొండలలో నీటి బుగ్గలు పుట్టించును, అవి మన్యములో పారును, అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును, వాటి వలన అవి గాడిదలను దత్తులు తీర్చుకును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయను. దేవునికి మహిమ కలిగినక. వీక్షిస్తున్నారు కదా, చూడండి, ఈ వీక్షిస్తున్నారు కదా, ఏఎస్ఆర్ జిల్లా ఏపీ ప్రాంతంలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను. వాక్యంలో ఒక సత్యాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఏమిటంటే వాక్యము గమనించండి. వాక్యం ఏమిటంటే మన్యములో నీరు పారును, చదివాం కదా, అడవిలో నీటి బుగ్గలు పుట్టును. అంటే ఇవి కనుగొనక ముందే, ఈ వాటర్ ఫాల్స్ ప్రపంచానికి తెలియక ముందే ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే సృష్టికర్త సృష్టించారు. ఆ సృష్టికర్త యొక్క విశేషాలన్నీ బైబిల్లో రాయబడింది. అందుచేత అడవిలో నీటి బుగ్గలు పుట్టును, అవి మన్యములో పారును. కనుక ఈ మన్యములో పారుననే వాక్యము సత్యమైనది కనుక వాక్యము బట్టి ఈ ఒక్క వాటర్ పారుతుంది. అయితే మీకు ఒక సత్యాన్ని మీకు తెలియజెప్పుకుంటాం. దేవుని వాక్యము కూడా నీరుతో దేవుడు పోల్చారు. అందుకే దీనికి యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి వారున నాటబడిన మొక్కవలే ఉందినండి. కీర్తన 1వ అధ్యాయంలో ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా మొక్కకి నీరెంత అవసరమో విశ్వాసికి, క్రైస్తవునికి వాక్యం అంత అవసరం కనుక ప్రతిరోజు మీరు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అందుచేత ఈ సత్యాన్ని మీకు చెప్పాను. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఇస్ ద క్రియేటర్, యేసు సృష్టికర్త. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ వీక్షించండి. ఈ యొక్క మన్య ప్రాంతము కొత్తపల్లి ఏఎస్ఆర్ జిల్లా కూడా దర్శించండి. అవర్ అడ్రస్ ఆఫ్ DDS మనోహర్ రాజ్, ఏజెన్సీ మిషనరీ, AP, India. థ్యాంక్ యూ.